హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన డేటాని లేదా సాఫ్ట్వేర్ని మన లోకల్ కంప్యూటర్స్లోని కాకుండా మనం ఇంటర్నెట్ వాడి సర్వర్ స్టోరేజెస్ని వాడి దాంట్లో ఈ డేటాని స్టోర్ చేస్తాం. అంటే ఒక వర్చువల్ లాగా. అంటే అది మామూలుగా చెప్పాలంటే వర్చువల్ అంటే అసలు అది నాట్ అండ్ ఫిజికల్లీ ఎగ్జిస్టెడ్. అలాంటి దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం. అదే క్లౌడ్ అంటే. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్లౌడ్, గూగుల్ డ్రైవ్ మనం మామూలుగా వాడుతూ ఉంటాం ఫైల్స్ అప్లోడ్ చేయడానికి. జీమెయిల్ కూడా ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్సే. ఇవన్నీ పే యాజ్ యూ గో మోడల్. అంటే దీనేంటంటే మనం ఎంత వాడితే దానికి అంత డబ్బులు కట్టాలన్నమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. క్లౌడ్ సర్వీసెస్ చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్‌లో 3 టైప్స్ ఉన్నాయి మొత్తం. ఐఏఎస్, పిఏఎస్ఎస్, ఎస్ఏఎస్ఎస్. ఒక్కొక్కటి తర్వాత ఒకటి చూద్దాం మనం. ఐఏఎస్ఎస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఆహ్, ఇది మనకు వర్చువల్ హార్డ్‌వేర్‌ని, ఇంకా వర్చువల్ మెషిన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఓల్డ్ డేస్‌లో ఇప్పుడు డేటాని స్టోర్ చేయాలంటే ఒక పెద్ద రూమ్‌లో పెద్ద పెద్ద మెషిన్స్, సిస్టమ్స్ పెట్టి స్టోర్ చేసేవాళ్ళు. దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు దాన్నంత అవసరం లేదు ఇప్పుడు మనకి. దీని ద్వారా మనం వర్చువల్‌గానే మనం అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇంకా మైక్రోసాఫ్ట్ అజూర్, ఇంకా గూగుల్‌లో కూడా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ చూద్దాం. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే, ఒక డెవలపర్ లేదా మనమే కానీ చూస్తే, మనకి ప్లాట్‌ఫార్మ్‌ని డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్‌ని, అప్లికేషన్స్‌ని, రిసోర్సెస్‌ని అన్నీ అదే చూసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏడబ్ల్యూఎస్‌లో బీన్ స్టాక్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సాస్ చూద్దాం. అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ చూద్దాం మనం. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీగా ఇది ఒక డెవలప్డ్ ఆహ్, సాఫ్ట్‌వేర్. దీన్ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్ లాగా. ఇప్పుడు గూగుల్‌లో సర్వీసెస్ చూస్తే గూగుల్ యూట్యూబ్ ఉంది. సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఇంకా గూగుల్ వన్ ఉంది. చాలా ఉన్నాయి. ఇవన్నీ దీని కిందే వస్తాయి మొత్తం. దీని ఇప్పుడు దీని ఒక ఓవర్‌వ్యూ చూద్దాం. క్లౌడ్ సర్వీసెస్ ఓవర్‌వ్యూ. చూడండి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్నవి అన్నిటిని మనం మేనేజ్ చేస్తాం. ఆరెంజ్ కలర్‌లో ఉన్నన్నిటిని ఏదైతే ఒక వెండార్ లైక్ అంటే ఇప్పుడు వెండార్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ వెండార్స్ అంటే క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంకా గూగుల్ ఇవే వెండార్స్ అంటే. అంటే అవి మేనేజ్ చేస్తాయి ఇవన్నీ. ఇక్కడ మనం చూసుకుంటే కంపారిజన్‌లో చూసుకుంటే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ చూద్దాం. ఇది మొత్తం 4 టైప్స్. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, కమ్యూనిటీ. ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ చూద్దాం మనం. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏం లేదండి. ఒక థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ అజూర్, ఏడబ్ల్యూఎస్, గూగుల్, ఐబీఎం ఇవన్నీ ఉన్నాయి కదండీ. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ హోస్ట్ చేస్తారు. మనకి అందరూ యాక్సెస్ చేసుకునేలాగా ప్రొవైడ్ చేస్తారు ఇది. అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. మన ఎనీ పీపుల్ ఫ్రమ్ ఎనీ వరల్డ్ ఎక్కడైనా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు దీన్ని. కానీ కమింగ్ టు ద ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్ మాత్రమే. వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. అంతేగాని మనం వేరే ఆర్గనైజేషన్, ఔట్‌సైడ్ ద ఆర్గనైజేషన్ దీన్ని యాక్సెస్ చేయలేరు. అదే సింపుల్‌గా చెప్పాలంటే ప్రైవేట్ క్లౌడ్. దీనికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు యాక్సెస్ చేయలేరు కాబట్టి. హైబ్రిడ్ క్లౌడ్ అంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ కలిపితే. దీంట్లో 2 ఉంటాయి. అంటే పబ్లిక్‌లో అందరూ యాక్సెస్ చేసుకునే ఒక అడ్వాంటేజ్, ప్రైవేట్‌లో సెక్యూరిటీ ఇవన్నిటిని కలిపితే హైబ్రిడ్ అంటారండి. ఇప్పుడు కమ్యూనిటీ చూద్దామండి. కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మనం మామూలుగా చూస్తా ఉంటాం. ఇప్పుడు గవర్నమెంట్, హెల్త్ సెక్టార్స్ ఇవన్నిట్లో ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మాక్సిమం ఏదో ఒక కామన్ రిక్వైర్మెంట్ ఉంటది. దానన్నిటిని ఏదైతే దానికి సేమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి కలిపి ఒక కమ్యూనిటీ క్లౌడ్‌లా ఉంటది. మీరు చూసారంటే ఇక్కడ ఆల్రెడీ 1, 2 అంటే వీళ్ళ మధ్యలో అంటే వీళ్ళ మధ్యలో ఒక్కొక్క కామన్ రిక్వైర్మెంట్ ఉంటది. సో, వాళ్ళకి కలిపి ఒక కమ్యూనిటీ క్లౌడ్ ఉంటది. దాన్నే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే. అడ్వాంటేజెస్ చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ వాడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటో. కాస్ట్ ఎఫిషియన్సీ ఏంటంటే
ఇప్పుడు మన హార్డ్‌వేర్ మనం సొంతంగా వాడి మనం చేయాలంటే ఎంతో ఉంటది. ఇప్పుడు పే ఫర్ వాట్ యూ యూజ్ అంటే మనం ఎంత వాడతామో అంతే. కానీ అంతేగాని వాళ్ళింద అన్నిటికి చార్జ్ చేయరిప్పుడు. సో, మనకి కావాల్సినంత వాడుకోవడం, ఆపేసుకుంటే సరిపోద్ది. స్కేలబిలిటీ ఏంటంటే ఇప్పుడు రిసోర్సెస్ మనకెంత కావాలి? ఇప్పుడు ఒక సర్టెన్ లిమిట్ పెట్టాము. కానీ దానికన్నా ఎక్కువొచ్చింది రిక్వెస్ట్. ఇప్పుడు మరి సపోజ్ ఒక వెబ్‌సైటే తీసుకుందాం. వెబ్‌సైట్‌లో 100 మెంబర్స్‌ని మనం స్టార్టింగ్ క్రియేట్ చేసాం. కానీ దాని తర్వాత ఎక్కువ మంది రిక్వెస్ట్‌లొచ్చాయి. ఈ స్కేలబిలిటీ ఏంటంటే ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ పెరగంగానే ఆటోమేటిక్‌గా డిమాండ్ ప్రకారంగా పెంచేసిద్ది నంబర్ రిక్వెస్ట్‌ని అలాగా. తగ్గితే ఒక ఎక్కువ మంది లేరనుకో దాన్ని తగ్గిచ్చిద్ది కూడా. సో, దానివల్ల మనకి కాస్ట్ ఇంకా అన్నీ ఈజీగా ఉంటాయి. యాక్సెసిబిలిటీ అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. మన ఇండియాలో వెబ్‌సైట్ క్రియేట్ చేస్తే వాడు అమెరికా నుండి కూడా వాడు యాక్సెస్ చేయగలుగుతాడు. అలాగా యాక్సెసిబిలిటీ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు. సెక్యూరిటీ ఆహ్, ఎన్క్రిప్షన్, బ్యాకప్స్ అన్ని బ్యాకప్స్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా క్రాష్ అయినా ఏమైనా సరే మాక్సిమం అన్ని క్లౌడ్ బ్యాకప్స్ ఉంటాయి. అంటే కాపీస్ ఉంటాయి. వేరే వేరే రీజియన్స్‌లో మనకు కాపీస్ ఉంటాయి. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఆహ్, రియల్ వరల్డ్ కేసెస్ ఎక్కడెక్కడ వాడతాం మామూలుగా అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లలో వాడతాము, స్పాటిఫైలో వాడతాము, జొమాటోస్ ఇలా సో అండ్ సో అన్ని దాంట్లో వాడుతా ఉంటాం. ఆహ్, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ బేసిస్ క్లియర్‌గా చూసాం గదా! ఆహ్, మీరేమన్నా నేర్చుకున్నట్టయితే కొత్తగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అమేజింగ్ టెక్ కంటెంట్.